గురుగారు, లక్ష్మీదేవి స్థిరంగా ఎప్పుడు ఒక చోట ఉండదు. అటువంటి లక్ష్మీదేవి ఇంట్లోని స్థిరంగా నిలవాలంటే ఏం చేయాలంటారు? లక్ష్మీదేవిని చంచల అంటారు. ఎందుకు? ఆ ప్రశ్నకు సమాధానం నారాయణీయంలో నారాయణ భట్టతిరి చెప్పాడు. తత్తాధృక్మధురాత్మకం తవ వపు సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యపి తేనాస్యావత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞతా ప్రేమ స్థైర్యమయాద చాపలబలాత్ చాపల్యవర్తోదభూత్. ఈ శ్లోకం అర్థం ఏమిటి అంటే, లక్ష్మీదేవి నిరంతరము అద్భుతమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ పరవశించిపోతూ ఉంటాడు. అలా పరవశించిపోతున్న లక్ష్మీదేవిని భక్తుడు ఆహ్వానం చేస్తాడు. లక్ష్మీ అష్టోత్తరం చేశాడు అనుకోండి, వెంటనే అరే భక్తుడు నన్ను పిలుస్తున్నాడు అన్న ఆలోచనతో భక్తుడి దగ్గరికి వస్తుంది. కానీ ఇక్కడికి రాగానే తద్రూపమానోజ్ఞత ప్రేమస్థైర్యమయాద చాపల బలాత్ చాపల్యవార్తోదభూత్. భర్త గుర్తుకొచ్చి అంత అద్భుతమైన దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతినిత్యము చూసుకునే అదృష్టాన్ని కోల్పోతున్నానే అన్న భావనతో తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తుంది. ఇలా భక్తుడి దగ్గర ఉండలేక, భగవంతుడి దగ్గర ఉండలేక నిరంతరము సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెను చంచల అన్నారు. మరి ఇలా లక్ష్మీదేవి చంచలగా ఉంటే మా అదృష్టం ఎలా పండుతుంది? నిరంతరము మా దగ్గరే ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే దానికి సమాధానం కూడా లక్ష్మీస్తావకరామణీయక హుతైవేయం పరేష్వస్థిరేత్ అస్మిన్ అన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏత్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదరా. అంటే లక్ష్మీదేవి దేనికి పరవశిస్తుంది అంటే శ్రీమన్నారాయణుడి యొక్క ధ్యానము, సంకీర్తన, గుణగణముల యొక్క ఉచ్చారణ. ఎవరైతే ఇవి ప్రతినిత్యము చేస్తూ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ వెంకటేశ్వర నామాలో, విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ప్రభు అంటూ విష్ణు సహస్రనామాలో, లేదా భాగవతంలో ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి రూప వర్ణనను చేసినటువంటి ఘట్టాలో చదువుతూ ఉంటే ఆమె భర్తను మరిచిపోయి ఆయన చరిత్రను వింటూ నీ దగ్గరే ఉంటుందయా. కాబట్టి లక్ష్మీదేవిని ఎప్పుడూ నీ ఇంటిలోనే ఉంచుకోవాలని నువ్వు భావిస్తే విష్ణువు యొక్క స్మరణ చెయ్యి, ఆ నారాయణుడి యొక్క ధ్యానం చెయ్యి, నిరంతరము ఆయననే కీర్తిస్తూ నీ జీవితాన్ని ధన్యం చేసుకో. అప్పుడు లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణుడు ఇద్దరూ నీ దగ్గరే ఉంటారు. ఎందుకంటే తనను గొంతెత్తి పిలిచిన వాడి కంటి ఎదుట మరుక్షణం అవతరించేటువంటి లక్షణం కలిగిన వాడు విష్ణుమూర్తి. వైకుంఠంలో ఉన్న ఆ లక్ష్మీనారాయణులను ఇద్దరిని నీ ఇంటిలోకి ఆహ్వానించాలి అని నువ్వు అనుకుంటే నిరంతరము భగవన్నామ స్మరణ చెయ్యి, నీ కోరిక తీరుతుంది, నీ పంట పండుతుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నువ్వు వర్ధిల్లగలుగుతావు అని చెప్పటమే ఈ శ్లోకముల యొక్క అంతరార్థం. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే శ్రీమన్నారాయణుని కీర్తించాలి. అదే సులభమైన మార్గం. లక్ష్మీనారాయణుల కటాక్షం నీకు పుష్కలంగా లభించి నీ జీవితం అద్భుతంగా మారుతుంది.